హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సమాచారం అండి, తాజా సమాచారము. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వము డిఏ, పిఆర్సీ, డిఆర్, పిసిఎస్, సిపిఎస్, జిపిఎస్, ఓపీఎస్ వీటి గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జిపిఎస్ జీవో గెజెట్పై అయితే సీఎం వారా అండి. జీపీఎస్ఓ గెజెట్ తమ అనుమతి లేకుండా విడుదలపై ఏపీ సీఎం ఆరాధిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఆర్థిక శాఖ, న్యాయశాఖల్లో పనిచేసే వాళ్ళలో ఎవరు దీనికి కారకులనే దానిపై అయితే సీఎంఓ ఆరాధిస్తోంది. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతికుమారి, న్యాయశాఖలోని సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రలపై వివరాల సేకరణ జరుగుతోంది. ఇద్దరు అధికారులు గత చరిత్రను ఉన్నతాధికారులు త్రవ్వితీస్తూ ఉన్నారు. అధికారులు ఇద్దరు బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే కోణంలో సీఎంఓ విచారణ చేపట్టింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగినట్టు తెలుస్తోందండి. మరి చివరికి 6 నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాలు, ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలనే నిబంధనలు సూచిస్తున్నాయి. అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి బిజినెస్ రూల్స్లో ఉందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జీవో జారీ చేయడము, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్లోడ్ చేయడం వెనుకనున్న కుట్రకోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ శాఖల్లో మంత్రులు, అధికారులు, అలాగే పేషీల్లో ఇంకా ఎవరైనా కోవట్టులు ఉన్నారా అనే కోణంలో ప్రభుత్వ పెద్దలు ఆరాధిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ స్థానంలో జీపీఎస్ పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది. అయితే దీనికి సంబంధించి జీవో నెంబర్ 54ను జూలై 12న విడుదల చేశారు. సరిగ్గా అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణం చేశారు. అయితే జీవో విడుదలైన తర్వాత జూలై 12వ తేదీన గెజెట్లో అప్లోడ్ చేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జీపీఎస్ జీవో గెజెట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జీపీఎస్ గెజెట్ ఎలా విడుదలైందని సీఎం చంద్రబాబు ఆరాధించారు. జీపీఎస్ విధానంపై గత ప్రభుత్వ నిర్ణయాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందనే రీతిలో గెజెట్ విడుదలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజెట్ ఎలా వచ్చింది అనే అంశంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలోనే సీఎంఓ విచారణ అయితే చేపట్టింది. ఫ్రెండ్స్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ గెజెట్ నోటిఫికేషన్ అనేది ఏమైనా కుట్రలో భాగంగా జరిగిందా, విడుదలైందా అనే విధంగా అయితే అధికారులు ఇప్పుడు వివిధ అధికారుల యొక్క చరిత్ర అనేది తీస్తున్నారండి. ఏమైనా అవినీతి జరిగి ఉంటుందని చెప్పేసి ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఇంకా మనకు 12వ పిఆర్సీ అమలు కాకపోతే ఐఆర్ అయితే ఇస్తామని ప్రకటించిందండి ప్రభుత్వము. కాబట్టి వెంటనే ఐఆర్ కూడా ఇవ్వాలని ఉద్యోగ పెన్షన్లు అంతా కూడా కోరుతూ ఉన్నారు. ఫ్రెండ్స్.